ఫేక్ ప్లైవుడ్ ఎలా గుర్తుపట్టాలి? కబోర్డ్స్ బయట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ లోపల ఫేక్ ప్లైవుడ్ ఉంటే ఆ బ్యూటీకి వాల్యూ. చాలామంది చీప్ కొటేషన్ చూసి డిసైడ్ అవుతారు, కానీ గుర్తుపెట్టుకోండి, ప్రైస్ తక్కువగా ఉంటే మెటీరియల్లో కాంప్రమైజ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మొదట మీరు చూడాల్సింది ఐఎస్ఐ. ఒరిజినల్ ప్లైవుడ్ మీద ఐఎస్ఐ నెంబర్ డైరెక్ట్లీ ప్రింట్ అయి ఉంటుంది. స్టిక్కర్ అంటించి ఉంటే అది ఫేక్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ. ప్లైవుడ్ సైడ్ కట్ చేసి లేయర్స్ అబ్జర్వ్ చేయండి. ఒరిజినల్ ప్లైవుడ్లో లేయర్స్ నీట్గా గ్యాప్ లేకుండా ఉంటాయి. ఫేక్ ప్లైవుడ్లో మిడిల్లో గ్యాప్స్, పౌడర్ లాంటి కోర్ కనిపిస్తుంది. అది ఫ్యూచర్లో బెండింగ్కి రీజన్. ఒక డ్రాప్ వాటర్ ఎడ్జెస్ మీద వేయండి. ఒరిజినల్ BWP ప్లైవుడ్ వాటర్ అబ్జర్వ్ చేయదు. ఫేక్ ప్లైవుడ్ మాత్రమే ఎడ్జెస్ దగ్గర స్వెల్ అయ్యి లేయర్స్ ఓపెన్ అయి అవుతాయి. స్క్రూ టైట్ చేసినప్పుడు సౌండ్ వస్తే జాగ్రత్త. ఒరిజినల్ ప్లైవుడ్ స్క్రూని స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. ఫేక్ ప్లైవుడ్లో క్రాక్ సౌండ్, లూజ్ ఫీలింగ్ వస్తుంది. స్ట్రాంగ్ కెమికల్ స్మెల్ వస్తే అది చీప్. ఒరిజినల్ ప్లైవుడ్ కొంచెం హెవీగా సాలిడ్ ఫీల్ ఇస్తుంది. కిచెన్ కబోర్డ్స్లో ఫేక్ ప్లై వాడితే 2 నుంచి 3 సంవత్సరాల్లో లేయర్ ఓపెన్ అయి ఫంగస్, స్మెల్ స్టార్ట్. అక్కడ BWP గ్రేడ్ మాత్రమే తప్పనిసరి. ఈరోజు చీప్ ప్లైవుడ్ వాడితే మీ డబ్బు సేవ్ అయినట్టు అనిపించవచ్చు, కానీ రేపు అదే ప్లైవుడ్ మీ ఇంటి వాల్యూ తగ్గిస్తుంది.